హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడి ఇది మా అత్తమ్మ స్టైల్ గోంగూర పచ్చడి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. చూడండి, దీనికి కావాల్సింది మనకి గోంగూర, పచ్చిమిర్చి, శనక్కాయ పప్పు, కట్ చేసిన ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు నానబెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. టైం లేనప్పుడు ఇలా పచ్చడి చేసేసుకోవచ్చు. అండ్ గోంగూర కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా గోంగూర అనేది. సో ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మనము 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర సన్నగా మనము ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకొని వెల్లుల్లి లాస్ట్లో యాడ్ చేసేసుకొని ఇలా మనము కప్లోకి ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ అవసరం లేదు, జస్ట్ అదే ప్యాన్లో మనము గోంగూర వేసి మగ్గనిచ్చుకోవాలి. ఆ మగ్గిన గోంగూరలోనే మనము నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి నీట్గా ఆకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, ఇలా గోంగూర మగ్గిన తర్వాత ఇంకా మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఒక్కొక్కటి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా పల్లీని ఫస్ట్ మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసిన తర్వాత వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసేసుకోండి. వన్స్ అవి కూడా గ్రైండ్ అయినాక ఆకు ఉంటుంది కదా, ఆకును కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనము ఒక బౌల్లోకి తీసేసుకొని సన్నగా ఆనియన్స్ కట్ చేసాం కదా, అది మనము పచ్చళ్ళలోకి మిక్స్ చేసుకోండి. ఇలా ఏమంటే సైడ్కి అందరూ తినలేరు కాబట్టి నేను ఇలా ఆనియన్స్ కట్ చేసి సన్నగా వేసేస్తే పచ్చళ్ళలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తిరువాత కూడా వేసేసుకోవాలి. నేను ఆ క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను, సారీ. ఇలా తిరువాత యాడ్ చేసిన తర్వాత బాగా పచ్చడిని బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ బాగా పచ్చడిలో కలిసిపోవాలి. ఇలా పచ్చడి వేడి వేడి అన్నం పెట్టేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.